ఒక సీనియర్ పొలిటీషియన్ అని చెప్పుకునేటటువంటి అంబటి రాంబాబు ఉదంతంలో ఉన్న నిజమెంత? ఫస్ట్ టైమర్గా ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కాలు పెట్టినటువంటి మాధవి గారి ఆలోచనలు ఈ జిల్లాలో రెచ్చగొట్టేటటువంటి రాజకీయం. కావాలని అంబటి రాంబాబు మీద దాడి చేశారు అని మీరే దానికి నాయకత్వం వహించారు. ఐడెంటిటీ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, మాధవి ఈజ్ బెస్ట్ అనిపించుకోవాలి. అగ్రెసివ్గా ఉండబట్టి మీ కార్యకర్తలే తగలబెట్టారని మీరు ఏమైనా నిర్ధారిస్తున్నారు? ఎక్కడ వాళ్ళే చేసేసుకున్నారు, మాకు సంబంధం లేదని నేను అనట్లేదు. ఇది కూడా ఒక పాయింట్ అయి ఉండొచ్చు. మాజీ ముఖ్యమంత్రి అంటున్నాడు అంబటి రాంబాబు అన్న చాలా మంచోడని. ఆ మంచోడి మీద మీకు ఎందుకు కోపం వచ్చింది? మిమ్మల్ని ఏమైనా టార్గెట్ చేశాడా? జగన్ గారు యాక్చువల్గా మనం చూసుకుంటే చాలామంది ఆయన టీంలో మంచివాళ్ళు ఉన్నారు. వన్ ఆఫ్ ద మంచివాడు ఈజ్ రాంబాబు గారు కూడా. తను మాత్రమే లీడర్షిప్ తీసుకొని తను మాత్రమే వీటన్నిటికీ కారణమైంది అని దీన్ని ఎలా సమర్థిస్తారు, ఎలా విశ్లేషిస్తారు? ఎవ్రీ టైమ్ హీ స్పీక్ ప్రొవొకేషన్ ఆల్వేస్. అంటే వాళ్ళు నిజంగా అక్కడికి రావాల్సిందే అనే విధంగా ప్రొవొకేట్ చేసేవాళ్ళు. కుల పరంగా విడగొట్టేటటువంటి విషాన్ని కక్కబోతున్నటువంటి రాజకీయం చూడబోతున్నాం. అది దానికి ఇక్కడే నాంది పలికారేమో అన్నటువంటి పరిస్థితులు కూడా భావిస్తాం. హీ వాంట్ ద సీట్. ఆ సీట్ కావాలి, సీఎం అవ్వాలి, అధికారం ఉండాలి. ఇది మనసులో ఉన్న ఎజెండా.